అండి లాస్ట్ క్లాస్ లో మనము ఈ ఇండియన్ హిస్టరీలో పర్షియన్స్ ఇన్వాజన్ గురించి డిస్కస్ చేసామండి. సో ఈ క్లాస్ లో వచ్చేసి మనకు ఇదే భారతదేశం మీద పర్షియన్స్ తర్వాత గ్రీక్స్ దండయాత్రలు చేస్తారండి. అంటే గ్రీకులు దండయాత్రలు మన భారతదేశం మీద చేస్తారండి. అందులో గ్రీకులో భాగంగానే ఈ క్లాస్ లో మనము గ్రీకులో ఎవరు దండయాత్ర చేస్తారు, మరి ఆ దండయాత్ర చేయడానికి కారణాలు ఏంటివి, దండయాత్ర చేసిన తర్వాత ఆ దండయాత్రలకు ఫలితాలు ఏంటివి అనేవి మనం ఈ క్లాస్ లో చర్చించుకుందామండి. ముఖ్యంగా ఇక్కడ మనము ఈ క్లాస్ లో వచ్చేసి గ్రీక్స్ ఇన్వాజన్స్ అండి. గ్రీక్స్ ఇన్వాజన్స్ అని చెప్పేసుకుంటాం. ఓకేనా, మనకు ఈ గ్రీక్స్ ఇన్వాజన్స్ అంటే గ్రీకుల దండయాత్రలు అనేవి మనకు ఎప్పుడు జరుగుతాయండి అంటే మనము క్రీస్తు పూర్వము 326లో జరుగుతాయండి. క్రీస్తు పూర్వము 326లో మనకు గ్రీకులు ఎవరైతే ఉన్నారో ఆ గ్రీకులు భారతదేశం మీద దండయాత్ర చేయడం జరుగుతుందండి. ఆ గ్రీకులోనే మనకు ఎవరు దండయాత్ర చేస్తారు సార్ అంటే అలెగ్జాండర్ అనే ఒక వ్యక్తి చేస్తాడండి. ఇతన్ని మనము అలెగ్జాండర్ ది గ్రేట్ అని చెప్పేసుకుంటాం, అవునా. సో ఈ వ్యక్తి మరి ఎందుకు దండయాత్ర చేస్తాడు, దండయాత్ర చేసిన తర్వాత ఇక్కడ ఏమేమి ప్రాంతాలను అతను ఆక్రమించుకున్నాడు, ఎవరితోని మొదటగా యుద్ధం చేసిండు అనేటి మనం ఇందులో చూడాలా. అసలు ఈ అలెగ్జాండర్ ఎవరు అంటే మనకు గ్రీక్ లో మ్యాసిడోనియా అనే ఒక రాజ్యం ఉంటుందండి. గ్రీక్ లో మనకు మ్యాసిడోనియా అనే ఒక రాజ్యం ఉంటుంది. ఓకేనా, ఈ మ్యాసిడోనియా రాజ్యానికి సంబంధించిన వ్యక్తే మనకు అలెగ్జాండర్ అని చెప్పేసుకుంటాం. మరి ఇతనికి సంబంధించిన ఒకసారి పర్సనల్ ఇన్ఫర్మేషన్ మనం చూసుకున్నట్టయితే ఈ అలెగ్జాండర్ కు సంబంధించిన తండ్రి పేరు మనం ఏమని చెప్పుకుంటామంటే ఫిలిప్ II అని చెప్పుకుంటామండి. అలెగ్జాండర్ కు సంబంధించిన తండ్రి పేరు ఏమని చెప్పుకుంటామంటే ఫిలిప్ II అని చెప్పుకుంటాం. మరి ఇతనికి సంబంధించిన తల్లి పేరు ఏం పేరు అంటే ఒలంపస్ అని చెప్పేసుకుంటామండి. అలెగ్జాండర్ కు సంబంధించిన తల్లి పేరు ఒలంపస్ అని చెప్పుకుంటాం. ఆ తల్లి మరి వీళ్ళ ఇద్దరికి ఇతను ఎప్పుడు జన్మిస్తాడు సార్ అంటే మనకు 356 BC అండి. క్రీస్తు పూర్వము 356 BCలో ఇతను అలెగ్జాండర్ అనే వ్యక్తి మనకు జన్మించడం జరుగుతుందండి. జన్మించిన తర్వాత మరి ఎక్కడ జన్మిస్తాడు సార్ అంటే మనము పెల్లా అనే ఒక సిటీ ఉంటుందండి. మ్యాసిడోనియాలోనే పెల్లా అనే ఒక నగరం ఉంటుంది. ఓకేనా, ఆ పెల్లా నగరంలోనే మనకు ఈ అలెగ్జాండర్ అనే వ్యక్తి జన్మిస్తాడు. మరి పెల్లా అనే నగరము దీని ఇంపార్టెన్స్ ఏంటి అంటే మ్యాసిడోనియా ప్రాంతానికి సంబంధించిన రాజధాని అండి. క్యాపిటల్ సిటీ ఆఫ్ మ్యాసిడోనియా అని చెప్పేసుకుంటాం. ఓకేనా, మరి ఈ ఒలంపస్ లేకపోతే ఈమెనే ఒలింపియాస్ అని కూడా చెప్పేసుకుంటాము. ఈ ఒలంపస్ అనే వ్యక్తి మరి దేనికి సంబంధించిన వ్యక్తి అంటే ఎపిరస్ అనే ఒక సామ్రాజ్యం ఉంటుందండి. ఏంటది? ఎపిరస్ అనే ఒక సామ్రాజ్యం ఉంటుంది. ఆ ఎపిరస్ ప్రాంతానికి సంబంధించిన యువరానే మనకు ఈ ఒలంపస్ లేకపోతే ఒలింపియాస్ అని చెప్పుకుంటాం. ఓకేనా, ఇది వచ్చేసి మనకు అలెగ్జాండర్ కు సంబంధించిన పేరెంట్స్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్. మరి ఇంకా ఇతని గురించి ఇంకా మనం ఏం చెప్పుకోవాలి అంటే మరి ఇతనికి సంబంధించిన కొన్ని బిరుదులు ఉంటాయండి, టైటిల్స్. ఓకేనా, ఆ టైటిల్స్ గురించి మనం ఒకసారి చూసుకోవాలా. టైటిల్స్ అంటే బిరుదులు ఉంటాయండి. మరి వాటిని ఏమని చెప్పుకుంటాం అంటే ఈ అలెగ్జాండర్నే మనం ఏమని చెప్పుకుంటాం, గ్రీక్ నెపోలియన్ అని చెప్పుకుంటామండి. ఇతన్ని నెపోలియన్తో పోలుస్తారండి, గ్రీక్ నెపోలియన్ అని చెప్పుకుంటాం. తర్వాత విశ్వ విజేత అని చెప్పుకుంటామండి. విశ్వ విజేత అంటే మనకు వరల్డ్ కాంకరర్ అని చెప్పేసుకుంటాం. తర్వాత ఇంకా మనం ఇదే అలెగ్జాండర్ను ఇంకా ఏం చెప్పుకుంటాం అంటే ఫారో ఆఫ్ ఈజిప్ట్ అని చెప్పుకుంటామండి. ఫారో ఆఫ్ ఈజిప్ట్. తర్వాత మనము లైట్ ఆఫ్ ఏషియా అని కూడా చెప్పేసుకుంటామండి. ఓకేనా, ఈ ఫారో ఆఫ్ ఈజిప్ట్ అంటే ఈజిప్ట్ కు సంబంధించిన రాజులను ఏమని పిలుస్తారంటే ఫారోస్ అని పిలుస్తారండి. మరి ఇతనికి బిరుదు ఎందుకు ఉంది సార్ అంటే ఇతను ఏం చేస్తాడంటే ఈజిప్టును ఆక్రమించుకుంటాడండి. ఇతను ఈజిప్టును ఆక్రమించుకున్నందుకు ఇతడు దానికి గుర్తుగా ఏం చేస్తాడంటే ఈ ఫారో ఆఫ్ ఈజిప్ట్ అనే ఒక బిరుదు ధరిస్తాడు. తర్వాత లైట్ ఆఫ్ ఏషియా, తర్వాత విశ్వ విజేత అండి అంటే మనకు వరల్డ్ కాంకర్ అని చెప్పుకుంటాం. గ్రీక్ నెపోలియన్ అంటే ఇతన్నే మనము నెపోలియన్ తో పోలుస్తారండి. అంత గొప్పవాడని మనము గ్రీకులకు సంబంధించిన నెపోలియన్ లాంటి వాడని ఇదే అలెగ్జాండర్ ను అంటారు. మరి ఇతనికే సంబంధించి ఒక గుర్రం ఉంటుందండి. ఆ గుర్రం పేరు వచ్చేసి మనము బుషేపోలస్ అని చెప్పేసుకుంటామండి. అలెగ్జాండర్ కు సంబంధించిన గుర్రం పేరు
బుషేపోలస్ అని చెప్పేసుకుంటామండి. ఓకేనా. ఇంకా మనకు ఈ అలెగ్జాండర్ కు సంబంధించిన ఒక గురువు ఉంటాడండి. ఓకేనా. ఆ గురువు పేరు మనం ఏమని చెప్పుకుంటామంటే అరిస్టాటిల్ అని చెప్పేసుకుంటామండి. అరిస్టాటిల్ ఇతడే మనకు ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ లాగా కూడా చెప్పేసుకుంటామండి అరిస్టాటిల్. తర్వాత ఇంకా మీకు ఇక్కడ ఈ అరిస్టాటిల్ కు సంబంధించిన గురువును ఏమని చెప్పుకుంటామంటే ప్లేటో అని చెప్పుకుంటామండి. ఇక్కడ మనకు ఈ ప్లేటోకు సంబంధించిన గురువు ఎవరు అంటే మనకు సోక్రటీస్ అని చెప్పేసుకుంటామండి. ఇక్కడ చూడండి, అలెగ్జాండర్ కు అరిస్టాటిల్ అనే వ్యక్తి గురువులాగా ఉంటాడు. తర్వాత మనకు ఈ అరిస్టాటిల్ కు ఎవరుంటారు సార్ గురువు అంటే మనకు ప్లేటో అనే వ్యక్తి ఉంటాడండి. మరి ఇదే ప్లేటోకు ఎవరుంటారు సార్ గురువు అంటే సోక్రటీస్ అనే వ్యక్తి ఈ ప్లేటోకు గురువు ఉంటాడండి. ఇంకా మనకు ఇది వచ్చేసి అలెగ్జాండర్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇతను మనకు క్రీస్తు పూర్వము 323 సంవత్సరంలో బాబిలోనియాలో చనిపోతాడండి. బాబిలోనియాలో చనిపోతాడు. ఓకేనా. చనిపోవడం జరుగుతుంది. మరి ఇదే బాబిలోనియాను ప్రజెంట్ మనము ఏ పేరుతో పిలుస్తామంటే బాగ్దాద్ అనే పేరుతో పిలుస్తామండి. ఓకేనా. బాగ్దాద్ అనే పేరుతో పిలుస్తాము. ఇంకా మనకు ఈ అలెగ్జాండర్ ఎవరైతే ఉన్నారో ఈ అలెగ్జాండరు మన భారతదేశం మీద దాడి చేయడానికి కారణాలు ఏంటివి సార్ అంటే ముందుగా మనం ఇక్కడ గుర్తుపెట్టేసుకోవాల్సింది ఏంది అంటే ప్రపంచాన్ని జయించాలనే ఒక కోరిక ఉంటుందండి అలెగ్జాండర్ కు. అదొక్కటి మనకు భారతదేశమే కాదు చుట్టుపక్కల ఉన్న దేశాలను ఆక్రమించుకోవడానికి దాడులు చేయడానికి కారణము. తర్వాత ఇదే భారతదేశం మీద దండయాత్ర చేయడానికి ఇంకొక మెయిన్ రీజన్ ఉంటది. ఆ మెయిన్ రీజన్ ఏంది అంటే మనము భారతదేశంలో ఉన్న సిరి సంపదలు ఏవైతే ఉన్నాయో ఆ సిరి సంపదలను దోచుకోవాలండి. ఓకేనా. దోచుకోవాలి. తర్వాత గ్రీకులకు సంబంధించిన కల్చర్ ఏదైతుందో సంస్కృతి ఏదైతుందో భారతదేశంలో వ్యాప్తి చేయాలా, స్ప్రెడింగ్ ఆఫ్ గ్రీక్ కల్చర్. ఓకేనా. తర్వాత ఇక లాస్ట్ అండ్ ఫైనల్ గా మనకు భారతీయులు అంటే అలెగ్జాండర్ కు ఒక రకమైన కోపం ఉంటుందండి. ఎందుకు కోపం ఉంటుంది సార్ అంటే మనం ప్రీవియస్ గా పర్షియన్స్ గురించి చెప్పుకునేటప్పుడు జెక్సస్ టైంలో ఏమవుతుందంటే గ్రీకులకు పర్షియన్స్ కి భారతదేశ భూభాగాల గురించి యుద్ధం జరుగుతుందని చెప్పాను కదా. ఆ యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధం పేరు ఏం పేరు అంటే థర్మోపోల్ యుద్ధం అని చెప్పానండి మీకు. థర్మోపోల్ యుద్ధం అని చెప్పేసాను కదా. ఆ థర్మోపోల్ యుద్ధం జరిగినప్పుడు ఎవరెవరికి జరుగుతుంది మనకు పర్షియన్స్ అండి. పర్షియన్స్ తర్వాత గ్రీక్స్ కి జరుగుతుంది. ఈ థర్మోపోల యుద్ధం అనేది పర్షియన్స్ కి గ్రీక్స్ కి జరుగుతుంది. ఈ పర్షియన్స్ పారసీకుల తరపున ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో సపోర్టివ్ గా ఈ యుద్ధంలో ఎగనెస్ట్ గా గ్రీకులకు యుద్ధం చేస్తారండి. అంటే ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో మన గ్రీకులకు వ్యతిరేకంగా ఈ యుద్ధంలో చేస్తారండి, పారసీకులకు సపోర్ట్ చేసుకుంటారు. అందుకు ఈ యుద్ధంలో గ్రీకులు అనే వాళ్ళు ఓడిపోతారు. గ్రీకులు ఓడిపోవడానికి కారణము కేవలం ఇండియన్సే అని ఇదోటి మనకు అలెగ్జాండర్ కు ఉంటుందండి. దానివల్ల ఏమవుతుందంటే ఈ రీజన్స్ వల్ల అలెగ్జాండర్ అనే వ్యక్తి ఏం చేస్తాడంటే మనకు ఇదే మన భారతదేశం మీద దాడి చేస్తాడండి. తర్వాత ఇతను ఏం చేస్తాడంటే ప్రపంచాన్ని జయించాలనే ఒక ఆశయం పెట్టుకొని మ్యాసిడోనియా నుంచి స్టార్ట్ అవుతాడండి. స్టార్ట్ అయ్యి పర్షియా మీద దాడి చేస్తాడండి. ఓకేనా. పర్షియా మీద దాడి చేసి అప్పుడు పర్షియాను పరిపాలిస్తున్నా ఇప్పుడు మనకు 325 లేకపోతే 20 ఆ టైంలో ఏమవుతుందంటే అకామినీడ్ వంశానికి సంబంధించిన డేరియస్ III అనే వ్యక్తి పర్షియాను రూల్ చేస్తుంటాడండి. ఆ పర్షియాను రూల్ చేస్తున్నప్పుడు మనకి అలెగ్జాండర్ ఏం చేస్తాడంటే మనం ప్రీవియస్గా చెప్పినాం లాస్ట్ క్లాస్ లో డేరియస్ III కి అలెగ్జాండర్ కు యుద్ధం జరుగుతుంది. అవునా. యుద్ధంలో ఓడించి పెర్సిపోలిస్ సిటీని నాశనం చేస్తాడని చెప్పిన. అవునా. సో అట్లా ఏం చేస్తాడంటే అట్లా ఫస్ట్ పర్షియా మీద దాడి చేసి పర్షియా నుంచి అక్కడ మనకు అకామినీడ్ వంశానికి సంబంధించిన డేరియస్ III ఉంటాడండి. ఆ డేరియస్ IIIని ఓడించి అక్కడ నుంచి నెక్స్ట్ మనకు ఈ ఖైబర్ కనుమలండి. భారతదేశానికి రావాలంటే ముఖ్యంగా మనకు భారతదేశము అనుకోండి ఇది. ఇక్కడ నుంచి మనకు ఈ ఖైబర్ కనుమలు ఉంటాయండి. ఓకేనా. ఖైబర్ కనుమల గుండా భారతదేశం మీద దాడి చేస్తాడండి. అయితే దీనికంటే ముందు ఏంది అంటే అలెగ్జాండర్ భారతదేశం మీద దాడి చేయాలి అనుకునే దానికంటే ముందే మన భారతదేశం నుంచి ఒక వ్యక్తి వెళ్తాడండి. అలెగ్జాండర్ ను కలిసి అతను ఏం చేస్తాడంటే నువ్వు భారతదేశం మీద దాడి చేయి, మేము కూడా నీకు సహాయం చేస్తాం దాడి చేయడానికి, ఇక్కడ యుద్ధాలు చేయడానికి కూడా మేము సహాయం చేస్తామని ఒక వ్యక్తి ఇతనికి చెప్తాడండి. ఆ వ్యక్తి పేరే ఏం పేరు అంటే మనము అంబి అని చెప్పుకుంటామండి. వాడి పేరు అంబి అని చెప్పుకుంటాం. సో ఇది చెప్పుకోవాలంటే మనం ముందుగా
ఇదే భారతదేశంలో మనకు ఈ సింధు నది దానికి ఉపనదులకు సంబంధించి మనకు 326 మధ్యలో ఒక 9 రాజ్యాలు ఉంటాయండి. ఓకేనా. సింధు దానికి సంబంధించిన ఉపనదుల మధ్యలో లేకపోతే ఆ ఉపనదుల పరివాహక ప్రాంతంలో 9 రాజ్యాలు ఉంటాయి. అందులో మనకు మొదటి రాజ్యం వచ్చేసి ఏ నదుల మధ్యలో ఉంటది అంటే మనకు ఇండస్ అండి. ఇండస్ జీలం అండి. అంటే సింధు జీలం నదుల మధ్యలో లేకపోతే ఆ నదుల పరివాహక ప్రాంతం మధ్యలో ఒక రాజ్యం ఉంటుందండి. ఆ రాజ్యాన్ని మనం ఏమని చెప్పుకుంటామంటే తక్షశిలా రాజ్యం అని చెప్పుకుంటామండి. తక్షశిల అని చెప్పుకుంటాం. ఈ తక్షశిలను ఎవరు పరిపాలిస్తారు సార్ అంటే మనకు ఈ అంబి అనే వ్యక్తే పరిపాలిస్తాడండి. తర్వాత మనకు దీని పక్క రాజ్యమే ఇంకొక రాజ్యం ఉంటుందండి. ఆ రాజ్యం పేరు ఏం పేరు అంటే మనకు ముఖ్యంగా చీనాబ్ అండి. ఈ జీలం నది ఏదైతుందో ఈ జీలము చీనాబు నదుల పరివాహక ప్రాంతంలో పూరప రాజ్యం అని ఒకటి ఉంటుందండి. ఓకేనా. పూరప రాజ్యం అని ఉంటుంది. ఈ పూరప రాజ్యాన్ని ఎవరు మనకు పరిపాలిస్తారంటే పురుషోత్తముడు అనే ఒక వ్యక్తి పరిపాలిస్తాడండి. పురుషోత్తమ అనే వ్యక్తి ఈ జీలం చీనాబు నదుల పరివాహక ప్రాంతంలో ఉన్న ఈ పూరప రాజ్యాన్ని పరిపాలిస్తాడు. సో వీళ్ళిద్దరికి నిరంతరం యుద్ధాలు జరుగుతాయండి. ఓకేనా. నిరంతరము యుద్ధాలు జరుగుతాయి. ఎవరికి? అంబికి, పురుషోత్తంకి. ఎందుకు జరుగుతాయి సార్ అంటే మనకు పొలిటికల్ డామినేషన్ అండి. రాజకీయ ఆధిపత్యం గురించి మనకు వీళ్ళిద్దరి మధ్య యుద్ధాలు జరుగుతాయి. పక్క రాజ్యమే కదా, అందుకు యుద్ధాలు జరుగుతాయి బాగా. ఆ యుద్ధాలు జరిగినప్పుడు ఈ పురుషోత్తం అనే వ్యక్తి గొప్ప రాజు అండి. ఇక్కడ ఈ రాజ్యంలో ఉన్న గొప్ప రాజు. ఓకేనా. వాడిని ఓడించడం మనకు ఈ అంబితోని కాదండి. అప్పుడు వీడు ఏం చేస్తాడంటే ఈ అంబి అనే వ్యక్తి మనకు అలెగ్జాండర్ ను వెళ్ళి బొకారో అనే ఒక ప్రాంతంలో కలుస్తాడండి. బొకారో అనే ఒక ప్రాంతంలో అలెగ్జాండర్ ను కలిసి అలెగ్జాండర్ కు చెప్తాడండి పురుషోత్తం గురించి. ఇక్కడ మనకు ఈ పూరప రాజ్యంలో పురుషోత్తం అనే ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆ వ్యక్తికి గ్రీకులన్నా నచ్చరు, ఎక్స్పెషల్లీ అలెగ్జాండర్ అన్నా నచ్చరు. సో ఇట్లా గ్రీకుల కల్చర్ అన్నా నచ్చదు అని కొంచెం మన పురుషోత్తం గురించి నెగిటివ్ గా చెప్తాడండి అంబి అనే వ్యక్తి. చెప్పడం ద్వారా ఏమవుతుందంటే వీడు చెప్పడమే కాకుండా భారతదేశానికి నువ్వు ఈ ఖైబర్ ఏవైతే ఉన్నాయో ఈ ఖైబర్ కనుమల గుండా, ఖైబర్ పాసెస్ గుండా నువ్వు రావచ్చు, ఇట్లొస్తే నీ పని ఈజీగా అవుతుందని మనోడు చెప్పేస్తాడు. చెప్పేసిన తర్వాత అలెగ్జాండర్ ఏం చేస్తాడంటే ఆ ఖైబర్ కనుమల గుండా భారతదేశంలోకి వచ్చి ఈ జీలం నది ఏదైతుందో ఈ జీలం నది మీద ఒక ఆనకట్ట కట్టిస్తాడండి. మనకు ఆనకట్ట కాదు, బ్రిడ్జ్ అండి. ఓకేనా. ఒక బ్రిడ్జ్ కట్టిస్తాడు. ఎందుకంటే అలెగ్జాండర్ అతనికి సంబంధించిన సైన్యము ఏం చేయాలంటే ఈ జీలం నదిని దాటాలి. ఓకేనా. వీని రాజ్యంలోకి ప్రవేశించాలంటే ఖచ్చితంగా ఏం చేయాలండి, ఈ నదిని దాటాల. ఈ నదిని దాటాలనే ఇంటెన్షన్ తోని మనోడు ఏం చేస్తాడంటే ఇక్కడ ఒక బ్రిడ్జ్ కట్టిస్తాడండి. దాటడానికి బ్రిడ్జ్ కట్టించి మనకు ఈ పూరప రాజ్యంలోకి అలెగ్జాండర్ ప్రవేశించి మన పురుషోత్తంకు తర్వాత మనకు ఈ అలెగ్జాండర్ కు 326 అండి, క్రీస్తు పూర్వము 326లో మనకు బాటిల్ ఆఫ్ హైడాస్పస్ అని జరుగుతుందండి. బాటిల్ ఆఫ్ హైడాస్పస్. మీకు హైడాస్పస్ అంటే సరస్వతి నదిని హైడాస్పస్ అంటారండి. మీకు ఇంతకుముందుకే లాస్ట్ క్లాస్లో వేదిక అండ్ లేటర్ వేదిక్ పీరియడ్లో చెప్పేటప్పుడు నదులకు పేర్లు, వాటికి సంబంధించిన గ్రీకులు ఆ నదిని ఏమని పిలిచేవారు, తర్వాత మనకు వేదకాలంలో ఆ నదులను ఏమని పిలిచేవారు అని చెప్పేటప్పుడే మీకు చెప్పానండి. హైడాస్పస్ అంటే సరస్వతి నదికి సంబంధించిన పేరు అని. ఓకేనా. ఈ యుద్ధం ఎక్కడ జరుగుతుంది అంటే ఈ నది ఒడ్డున జరుగుతుంది. 326 క్రీస్తు పూర్వంలో జరుగుతుంది. కాబట్టి ఎవరెవరికి మధ్య జరుగుతుంది అంటే అలెగ్జాండరు తర్వాత మనకు పురుషోత్తం అనే వ్యక్తికి జరుగుతుంది. ఈ యుద్ధంలో ఏమవుతుందంటే అలెగ్జాండర్ అనే వ్యక్తి విజయం సాధిస్తానండి. సాధించి మనకి ఈ పురుషోత్తానికి సంబంధించిన ధైర్య సాహసాలు, అతనికి సంబంధించిన పరాక్రమం అవన్నీ చూసి అలెగ్జాండర్ ఆశ్చర్యపోయి ఇక్కడ నార్త్ వెస్టర్న్ ఇండియా అండి, మనకు వాయువ్య భారతదేశంలో అలెగ్జాండరు జయించిన కొన్ని ప్రాంతాలను ఇతనికి సంబంధించిన ఈ పూరప రాజ్యంలో మళ్ళీ ఓడించింది కదా. ఓడించిన తర్వాత పురుషోత్తంకి ఇచ్చి ఇతను భారతదేశంలో నుంచి వెళ్ళడం జరుగుతుందండి. తర్వాత కాలంలో మీకు కొన్ని పుస్తకాలలో అయితే పురుషోత్తంకు సంబంధించిన భార్య ఎవరైతే ఉన్నారో ఆ భార్య
అలెగ్జాండర్ కు ఏం చేస్తుంది అని ఉంటుందండి అంటే రాఖీ కడతాది అని ఉంటుందండి కొన్ని పుస్తకాలలో. సో అది మనకు నిజము అబద్ధం అనేది పక్కకెట్టేస్తే ఈ బాటిల్ ఆఫ్ హైడాస్పస్ అనేది 326లో జరుగుతుంది క్రీస్తు పూర్వం. ఎవరెవరికి మధ్య జరుగుతుంది అంటే అలెగ్జాండర్ కు పురుషోత్తంకు జరుగుతుందండి. జరిగిన తర్వాత ఇక్కడ నుంచి మనోడు ఏం చేస్తాడంటే తర్వాత ఇతనికి మన తర్వాత ఈ యుద్ధం జరిగిన తర్వాత ఇక్కడ ఉన్న ప్రాంతాలన్నీ కూడా పురుషోత్తంకి ఇచ్చేసి తర్వాత ఇటు నుంచి నెక్స్ట్ ఏ ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలి అనుకుంటారంటే కతియావాడ్ అనే ఒక ప్రాంతం ఉంటుందండి. కతియావాడ్ అనే ఒక ప్రాంతం ఉంటుంది. తర్వాత ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలని అనుకుంటాడండి. కాకపోతే ఈ ఆక్రమణ అనేది సక్సెస్ కాదండి, విజయవంతం కాదు. ఎందుకు విజయవంతం కాస్తారంటే అలెగ్జాండర్ కు సంబంధించిన సైనికులు ఎవరైతే ఉన్నారో సైనికులు నిరంతరం యుద్ధాలు చేసి అలసిపోయి ఉంటారండి. తర్వాత అలసిపోయిన వాళ్ళు కొందరు ఉంటే అందులో కొందరు రోగాలు వచ్చి చనిపోయిన వాళ్ళు కొందరు ఉంటారు, ఆ రోగాలతో బాధపడే వాళ్ళు కొందరు ఉంటారండి. సో ఒక రకమైన తిరుగుబాటు అనేది జరుగుతుంది. ఎందుకు అంటే మళ్ళీ కతియావాడ్ వెళ్ళాలంటే ఖచ్చితంగా కూడా జీలం నది ఏదైతే ఉందో ఆ జీలం నది మీద ఖచ్చితంగా వంతెన కట్టాలండి, బ్రిడ్జ్ కట్టాల. సో ఈ బ్రిడ్జ్ కట్టడాలు తర్వాత మనకు అక్కడ యుద్ధం చేసే ఓపిక మాకు లేదు, మమ్మల్ని వదిలేయండి, ఇన్ని రోజులు యుద్ధం చేసినావు, ఇన్ని ప్రాంతాలను జయించినావు, ఇక మాతోని కాదు. ఎందుకు అంటే మాకు ఆకలి తిండి లేదు. తర్వాత ఒక రకమైన టైర్డ్నెస్ అనేది ఉంటుందండి. ఇక్కడ వాతావరణ పరిస్థితులకు గ్రీకు సైన్యం ఏదైతుందో తట్టుకోలేకపోతారండి. సో అదొకటి. ఈ రీజన్స్ వల్ల ఏమవుతుందంటే ఈ కతియావాడ్కు సంబంధించిన ఆక్రమణ లేకపోతే దండయాత్ర అనేది అలెగ్జాండర్ కు క్యాన్సల్ అయిపోతుందండి. తర్వాత మనకు ఈ అలెగ్జాండర్ అనే వ్యక్తి ఏం చేస్తాడంటే బాబిలోనియాలో మనకు ఎప్పుడు చెప్పినా అండి మీకు 323లో ఏమవుతుందంటే బాబిలోనియాలో అలెగ్జాండర్ అనే వ్యక్తి చనిపోతాడండి. ఓకేనా? చనిపోయిన తర్వాత మనకి ఏమవుతుంది ఇంతటితోని ఈ మ్యాసిడోనియాలో ఉన్న అలెగ్జాండర్ కు సంబంధించిన కాన్సెప్ట్ అయిపోతుంది. తర్వాత ఇతను చనిపోయిన తర్వాత ఈ మ్యాసిడోనియా సామ్రాజ్యాన్ని మనకు అలెగ్జాండర్ 4 అనే వ్యక్తి సింహాసనం అధిష్ఠించాడండి. మనకు అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత అక్కడ మ్యాసిడోనియాలో అలెగ్జాండర్ 4 అనే వ్యక్తి సింహాసనం అధిష్ఠించాడు. కొద్ది రోజుల తర్వాత ఈ అలెగ్జాండర్ 3 అనే వ్యక్తి చనిపోతాడండి. తర్వాత మనకు ఈ ఫిలిప్ 3 అనే వ్యక్తి కూడా ఇదే మ్యాసిడోనియా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాడండి. ఇంకో వదిలేస్తే ఇంకా మనకి ఇక్కడికి వచ్చేస్తే అలెగ్జాండర్ చనిపోయినప్పుడు అతను చనిపోయే దానికంటే ముందు కొన్ని విషయాలు చెప్తాడండి. ఏమని చెప్తాడంటే మొట్టమొదటిగా నేను చనిపోయిన తర్వాత నా శవాన్ని ఖననం ఎట్లా చేయండి అంటే 2 చేతులు మీదికి పెట్టి చేయండి ఖననం. దానికి గుర్తు ఏంటి అంటే ఒక మనిషి ఎంత సంపాదించినా సరే కానీ లాస్ట్ లో ఎంత చేసినా ఇక్కడ ఎన్ని రాజ్యాల్లో ఆక్రమించుకున్నా చివరిగా మనం తీసుకుపోయేది ఏం లేదు, ఉట్టి చేతులతోనే వెళ్తామని గుర్తుగా ఈ పని చేయమంటాడు. ఇంకా ఈ సైనికులకు ఏమని చెప్తాడంటే నా శవం ఊరేగింపించేటప్పుడు ముఖ్యంగా నేను దోచుకున్న సొమ్ము ఏదైతుందో ఆ సొమ్ము నా శవం మీద చల్లండి అని చెప్తాడండి. ఎందుకు అంటే భూమి మీద ఉన్న రోజులు ఎంత సంపాదించినా సరే కానీ చనిపోయేటప్పుడు ఏం తీసుకెళ్లలేరు అనే గుర్తుగా ఇది చెప్తాడు. తర్వాత అతని ఊరేగింపులో డాక్టర్లను కూడా ఉంచమని చెప్తాడండి. ఒక మనిషికి పోయే కాలం వచ్చినప్పుడు డాక్టర్ అయినా సరే ఎవడు అయినా సరే కాపాడలేడు అనే సింబాలిక్ గా ఇది చెప్తాడు. తర్వాత మనకు ఈ నార్త్ ఇండియాలో మనకు ఈ నార్త్ ఈస్టర్న్ ఇండియాలో ఇతను కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకుంటాడండి. మన భారతదేశంలో మనకు 19 నెలలు ఉంటాడండి. ఇక్కడ 19 నెలలు ఉంటాడు భారతదేశంలో. ఇక్కడ కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకొని తను చనిపోయిన తర్వాత సెల్యూకస్ నికేటర్ తర్వాత నియార్కస్ అనే 2 జనరల్స్ ఉంటారండి అలెగ్జాండర్ కు. మిగిలిన ఆ ప్రాంతాలు ఏం చేస్తారంటే అతనికి ఇచ్చేసి మనోడు ఇండియా నుంచి వెళ్ళిపోతాడు. ఓకేనా? కొన్ని ప్రాంతాలు వచ్చేసి మనకు పురుషోత్తం అనే వ్యక్తికి ఇచ్చేస్తాడు. మిగిలిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలు ఏం చేస్తారంటే సెల్యూకస్ నికేటర్ అనే వ్యక్తి వస్తాడండి. అతని గురించి మనము మౌర్య ఎంపైర్ చెప్పుకుంటాం. తర్వాత నియార్కస్ అనే ఇంకొక జనరల్ ఉంటాడండి. ఆ జనరల్ గవర్నర్స్ అని చెప్పుకుంటాం కదా, అది వాళ్ళిద్దరికి ఇచ్చేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మనకు దీంతో గ్రీకులకు సంబంధించిన దండయాత్ర అనేది అయిపోతుందండి. తర్వాత నెక్స్ట్ మనకు ఈ గ్రీకులు మన భారతదేశం మీద దండయాత్ర చేయటం వల్ల ఫలితాలండి, వీటినే మనము రిజల్ట్స్ అని చెప్పుకుంటామండి. ఓకేనా? రిజల్ట్స్ అని చెప్పుకుంటాం. ఇందులో ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకు ట్రేడ్ అండ్ కామర్స్ అండి, వర్తక వాణిజ్యానికి సంబంధించిన రూట్స్ ఓపెన్ అవుతాయండి. ఇప్పుడు ఏంటి అంటే మనకు గ్రీకులకు తర్వాత భారతదేశానికి సంబంధించి వర్తక వాణిజ్యానికి సంబంధించిన సంబంధాలు ఏర్పడతాయి. తర్వాత గ్రీకుకు సంబంధించిన
మనకు కల్చర్ ఏదైతే ఉందో అది ఇండియాలో స్ప్రెడ్ అవుతుంది. ఇంకా మనం ఏమని చెప్పుకుంటామంటే గ్రీకుల నుంచి మనోళ్ళు ఏం నేర్చుకుంటారు మన భారతదేశానికి సంబంధించి అంటే మింటింగ్ ఆఫ్ కాయిన్స్ అండి. కాయిన్స్ మనకు నాణ్యాలు ఇతర గ్రీకులను పోల్చి ముద్రిస్తారండి. తర్వాత ఓకేనా, ఇదొకటి నేర్చుకుంటారు. తర్వాత గ్రీకుల నుంచి ఆస్ట్రానమీ ఖగోళ శాస్త్రం అయినా సరే, గ్రీకుల దండయాత్ర ద్వారా మన భారతదేశంలో ఒక రకమైన ఆర్కిటెక్చర్ మనకు స్కల్ప్చర్ అనేది ఆర్కిటెక్చర్ మన శిల్పకళ అనేది వస్తుందండి. దాన్నే మనము గాంధార శిల్పకళ అని చెప్పుకుంటామండి. ఈ గాంధార శిల్పకళ అనేది గాంధార స్కల్ప్చర్ అని చెప్పేసుకుంటాం. గాంధార శిల్పకళ అనేది గ్రీకులు మన భారతదేశం మీద దండయాత్ర చేయడం వల్ల మన భారతదేశంలోకి ప్రవేశిస్తారండి. తర్వాత ఈ గ్రీకులు ఏం చేస్తారంటే మనకు సంబంధించిన మన భారతదేశానికి సంబంధించిన ఆయుర్వేదమైనా సరే, గణిత శాస్త్రమైనా సరే, ఖగోళ శాస్త్రమైనా సరే ఇవన్నీ వాళ్ళు నేర్చుకుంటారండి మన భారతీయుల నుండి. ఓకేనా, మన భారతదేశ పుస్తకాల నుండి మన భారతీయుల నుంచి నేర్చుకుంటారు. ఇంకా మనము నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి మనకు వీళ్ళ తర్వాత మనకు మౌర్య సామ్రాజ్యం అనేది ఉంటుందండి, మౌర్యన్ ఎంపైర్. ఆ మౌర్యన్ ఎంపైర్ వచ్చేసి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.